పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. అందులో నటించిన విలన్స్ అందరికి కూడా గబ్బర్ సింగ్ టీమ్గా పేరు వచ్చింది. దానిలో రమేష్కి బెయిన్ స్ట్రోక్ రావడంతో అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మనతో పాటు గబ్బర్ సింగ్ సాయి గారు ఉన్నారు. అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పటికీ సర్జరీ జరుగుతుందని తెలుస్తుంది. ఆ సపోర్టు ఎట్లా ఉంది ఇండస్ట్రీ నుంచి, ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. ముఖ్యంగా గబ్బర్ సింగ్ టీం అంటేనే అసలు ఏ టీం కూడా పేరు లేదు, అలాంటి గబ్బర్ సింగ్ టీం ప్రత్యేకం. అందులో దాదాపు 10 మంది వరకు కూడా ఉంటారు. దానిలో రమేష్ గారికి ఇప్పుడు బెయిన్ స్ట్రోక్ వచ్చినట్టుగా మనం హాస్పిటల్లో చూస్తున్నాం. పరిస్థితి ఎట్లా ఉంది ఆయనకి? ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే మాకు 2 days నుంచి మాకు సాయికృష్ణ హాస్పిటల్ నుంచి అపోలో సార్కి రికమెండేషన్ చేసి సాయికృష్ణ దగ్గర మా హోదా అంతే అనమాట. సాయికృష్ణ దగ్గరికి వెళ్ళి ఇది ఏమైందో ప్రాబ్లము మాకు ఎంక్వైరీ చేస్తే సాయికృష్ణ ఈ బ్రెయిన్ కోసం మంచి స్పెషలిస్ట్ అని అయితే అక్కడికి వెళ్ళాము. ఆడ ఉన్న కొన్ని ఆపరేషన్ చేసేది కొంచెం ఆ బ్లడ్ తీసేది ఆడ లేదు, మీరు అపోలోకి వెళ్ళండి, ఆడ సురేష్ గారు అని ఉంటారు, ఆయన చాలా మంచి డాక్టర్ అని చెప్తే ఇక్కడికి అపోలోకి వచ్చాము. అపోలోకి వస్తే నిన్న రాత్రి 1 o'clock 1 lakh rupees కడితే ఆ బ్లడ్ అనేది తీసిరు. మళ్ళీ మార్నింగ్ మళ్ళీ తీయాలి, మళ్ళీ 1 lakh rupees కట్టాము. దాంతో ఇట్లయితే వీళ్ళ దగ్గర ఆల్రెడీ 1 lakh కూడా ఒక ఫ్రెండ్ దగ్గర 25,000, ఒక ఫ్రెండ్ దగ్గర 25,000, ఒక ధర వాళ్ళ ఇంట్లో ఉంటే 50,000 అట్లా కట్టి ఆ ఫస్ట్ అమౌంట్ కట్టారు. అట్లా కాదు ఎట్లా ఇది పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళాలని చెప్పేసి నాకున్న అక్కడ చదువుతోని ఒక కేకే అన్న దగ్గర మనకు పవన్ కళ్యాణ్ సార్ పర్సనల్గా ఉంటారు. కేకే అన్నకు నేను వాట్సాప్లో మొత్తం టైప్ కొట్టి పంపించిన. సార్ రమేష్ అన్న మన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్కి చాలా మంచి వ్యక్తి, ఆయన నచ్చుతాడు. పవన్ కళ్యాణ్ సార్ ఎక్కడ కనిపించినా కూడా ఏం రమేష్ బాగున్నావా అంటాడు. రీసెంట్గా శంకర్ గౌడ్ వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు కూడా వాడ కూడా రమేష్ని నన్ను మంచి పలకరించి జాగ్రత్త ఉండు సార్ అని చెప్పి రమేష్ అది మొన్న రీసెంట్గా చిన్న ఆపరేషన్ అయింది, ఆ ఆపరేషన్ అయిపోయిందా, బాగున్నావు రమేష్ అని చెప్పి అన్నాడు. అలా పవన్ కళ్యాణ్ సార్కి అట్లా అంత ఉన్నది. ఈ సార్కి ఏం పోతేనా అపోలో హాస్పిటల్ అంటేనే రామ్ చరణ్ అంటే అపోలో అని చాలా మందికి ఎరక కదా, మన ఇలా పరిస్థితి ఇట్టున్నది అని చెప్పి ఇమీడియట్ కేకార్నకి పోతే పవన్ కళ్యాణ్ దాకా అంటే 6 గంటలకు పెడితే 7 గంటల వరకు కంపల్సరీ పవన్ కళ్యాణ్ సార్కి అందించిన సార్ మీరేం టెన్షన్ పడకూరి, మీకు ఒక కాల్ వస్తుంది అని అన్నాను. ఏంటంటే 5 నిమిషాలకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే నాగబాబు వాళ్ళ సార్ పిఏది. నాగబాబు సార్ పిఏ సార్ రమేష్ ఎట్లా ఉన్నాడంటే ఇది ప్రాబ్లం అంటే ఇమీడియట్ నేను పలానా బ్యాంక్ కాడికి వెళ్తున్నా, నువ్వు వాడికి రా అని అన్నాడు. నాగబాబు సార్ పంపించాడు అని చెప్తే రమేష్ వాళ్ళ మిస్సెస్ని అక్కడ పంపించి అలా నీతో 2 పంపిస్తే నాగబాబు సార్ ఒక 2 లక్షలు ఇవ్వమన్నాడు అని చెప్పి ఇచ్చిండు. నాగబాబు సార్ కూడా స్పందించిండు. అయిన తర్వాత ఈ మధ్యన మళ్ళా 2 సార్లు ఆ బ్లడ్ తీసినాక వాపాను వచ్చింది. వాపా వస్తే మంచిగా రాత్రి హరిశంకర్ సార్ వచ్చి ఫుల్ సపోర్ట్గా చేసి పవన్ కళ్యాణ్ టీం ఇంకా దగ్గర ఆయన ఏరా మీటింగ్లో బిజీనా కూడా మన స్పెషల్గా ఆయన మనసు మీద తీసుకొని నిన్న హరిశంకర్తో సహా పవన్ కళ్యాణ్ టీం ఒక 10 మంది వచ్చి డాక్టర్ని ఏమైంది, ఎట్లయింది, ఏమన్నా మన మంచి అవుతాడా, ఏమవుతాడా అని ఈ డాక్టర్ కానీ ఇంకా స్పెషల్ డాక్టర్కి పిలిపించి పవన్ కళ్యాణ్ సార్ మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు. ఆ నల్లపోషమ్మ తల్లిని మేము మొక్కుతున్నాము. మా రమేష్ భాయ్ మంచి ఆరోగ్యంగా వచ్చి మళ్ళీ సినిమాలో వెళ్ళి మంచి కామెడీ రోల్ చేయాలి అని చెప్పి మా గబ్బర్ సింగ్ కోరుకుంటున్నాం. ముఖ్యంగా నాగబాబు గారు హరిశంకర్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు, అంటే ఇమీడియట్గా వచ్చినారు కదా, ఎట్లా అనిపించింది హరిశంకర్ గారు? సార్ మేము యాక్చువల్లీ మాకు ఇక్కడ చూసినా మేము 250 సినిమాలు చేసినా కూడా వీళ్ళేందంటే ఆ హీరో గారైనా, ఆ డైరెక్టర్లు గారైనా, ఆ ప్రొడ్యూసర్ అయినా మనం చూస్తే గబ్బర్ సింగ్ బ్యాచ్ వీళ్ళు పవన్ కళ్యాణ్ అంటారు. మాకు ఒకసారి చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి మాకు మా బాధలు ఆయనకు చెప్దామని వెళ్తే చిరంజీవి సార్ ఏమన్నారంటే యువసేన పవన్ కళ్యాణ్ టీం వీళ్ళకి చెప్పండి షూటింగ్ అని చెప్పి ఆ విధంగా మాకు ఒక ముద్ర పడిపోయింది. ఆ గబ్బర్ సింగ్ నుంచి ఆ దేవుడు మాకు ఒక పవన్ కళ్యాణ్కి ఒక దగ్గరికి అయినాము. దానికి నిన్న నాగబాబు సారు మాకు హరిశంకర్ సార్ ప్రతి సినిమాలో మనల్ని పెట్టుకోవాలని ట్రై చేస్తాడు. హరిశంకర్ సార్ వాళ్ళకి పాదాలు దండాలు. వెంటనే మాకు అయితే ధైర్యం అయితే ఉన్నది. మేము మా ఇండస్ట్రీలో ఏం సంపాదించుకున్నామంటే మెగా హీరోలని మాకు ఒక ధైర్యంగా ఒక భువనగిరి గుట్టంత ధైర్యంతో తెచ్చుకున్నంత అంత ఆనందం ఉంది మాకు. ఈరోజు ఇట్లా రమేష్ భాయ్కి అయినా వెంటనే హరిశంకర్ సార్ వచ్చినందుకు చాలా అంటే సంతోషం. హరిశంకర్ సార్కి మేము అంత ఇష్టం మాకు, ఎందుకంటే ప్రతి సినిమాలో మనం తీసుకున్నందుకు హరిశంకర్ సార్ ఎప్పుడు మాకు ఈయన ఇక్కడ పెట్టాలా, ఏడ డైలాగ్ ఇవ్వాలా, ఈడేం పెట్టాలని అట్లా అంతా ఆలోచిస్తాడు. వచ్చి నిన్న 3 గంటల సేపు ఉండి డాక్టర్ లోపల అన్నీ బ్లడ్ గిట్లా తీసేదాకా 3 గంటల సేపు ఉండి డాక్టర్ని మొత్తం కనుక్కొని మాకు ఒక ధైర్యం ఇచ్చిపోయింది నిన్న. వెంటనే పొద్దున ఆ రోజు మీరు ఇన్ని లక్షలు రెడీ చేసుకోరు అది చేసుకోరని ఈరోజు మాకైతే హాస్పిటల్లో అమౌంట్ అడగలేదు.
అంటే మాకు అక్కడికి ఏదో ఫోన్ వెళ్ళేందొచ్చు, ఆ ధైర్యం మాకు ఇస్తున్నాడు. అట్లే మీరు హాస్పిటల్ అమౌంట్ కట్టడం కానీ ఫస్ట్ డే రోజు ఒక 1 lakh కట్టాము, మళ్ళీ నిన్న ఒక 1 lakh కట్టాము, మళ్ళీ వెంటనే 4 lakhs ఆపరేషన్ అయితే 4 lakhs కట్టాలని చెప్పారు. ఇప్పుడు అలాంటి ఫోన్లు మాకు ఆసుపత్రి నుంచి వస్తలేదు. మాకు కూడా వీళ్ళు మేము ఇది సాయం చేస్తున్నామని చెప్పి పవన్ కళ్యాణ్ టీం కూడా మాకు అలాంటిది ఏం చెప్పలేదు. కానీ హాస్పిటల్లో డాక్టర్ ఏం చెప్పాడో అదే చెప్పారు మాకు. హాస్పిటల్లో అది చిన్న వాపు వచ్చింది, అది మెడిసిన్తో కూడా తక్కువ అవుతుంది, అది ఇట్లా తక్కువ కాకపోతే వెంటనే ఆపరేషన్ చేసే వాళ్ళు చేస్తారని నేను హరిశంకర్ సార్ డాక్టర్ని అనుకున్నారు. మా పవన్ కళ్యాణ్ సార్ పర్సనల్ పిఏ వాళ్ళు ఒక 10 మంది వచ్చి వాళ్ళు మా వద్దమ్మకు ధైర్యం చెప్పేసి వెళ్ళారు. హెల్త్ కార్డ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏం లేదా రమేష్ గారు? అదే బాధ అనిపిస్తుంది అన్న. ఇంత మీరు కూడా మాకు మీడియా ప్రతి ఒక్కళ్ళు మా గబ్బర్ సింగ్ టీం అంటే బాగా సపోర్ట్ చేస్తారు, మీ ఛానల్ కూడా మాకు చాలా బాగా చూపెడతారు. మాకు అదే ఒకటి బాధ అనిపిస్తుంది. ప్రతిసారి మా యూనియన్లో ఇప్పుడు ఏంటంటే గబ్బర్ సింగ్ టీం అంటే పవన్ కళ్యాణ్ సార్ ద్వారా మేము ఒక పేరు తెచ్చుకున్నామని సార్ మాకు అపోలో మా సాయి అంత కాదు. అపోలో వచ్చి అడ్మిట్ చేసుకున్నంత అలా ట్రీట్మెంట్ చేసుకున్నంత మా సాయి కాదు. మాది చిన్నది, అది ఒక గాంధీకి పోతామో ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతామో చిన్న హాస్పిటల్ మాది. అది ఈరోజు మా యూనియన్లో 24 తెలుగు ఆర్టిస్ట్ యూనియన్ అని మనది ఒకటి ఉన్నది, అందులో మా కార్డు ఉన్నది. ఆ కార్డులో మొన్న రీసెంట్లో మన నవీన్ యాదవ్ గారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అదే మన ఇసుగూడ చెక్పోస్ట్ దాంట్లో సీఎం ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లలో 24 క్లాప్స్కి ప్రతి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇన్సూరెన్స్ చేపిస్తా, మీరు ఒక్క రూపాయి కట్టలేదు అని మాకు రేవంత్ రెడ్డి అన్న మాకు మాట ఇచ్చిండు. రేవంత్ రెడ్డి అన్న మీకు కాళ్ళకు దండం పెడతా. ఇప్పుడు ఏదో మా పవన్ కళ్యాణ్ మనుషులు అన్న ఏదో మాకు నడుస్తున్నది. ఒక్కొక్క మా యూనియన్ గ్రూప్లో ఒక్కొక్కరికి మన అయినా అలాగ హాస్పిటల్ అయినా ఒక యాక్సిడెంట్ అయినా కాళ్ళు ఇరిగినా కూడా మేమే ఒక 100 రూపాయలు వేసి కలెక్షన్ చేసి వాళ్ళకి మేము డబ్బులు అరేంజ్ చేస్తున్నాము. మీరు ఒక దేవునిలాగా వచ్చి మాకు ఏదో మాట ఇచ్చారు కదా, అదో 10 లక్షల ఇన్సూరెన్స్ మా నవీన్ అన్నకు మీరు మాట ఇచ్చినది మీరు గెలవలేదు కాదు, గెలిచిర్రు. మీరు ఎమ్మెల్యే గెలిచినందురు మీరు ఆ ఖుషీలో నాన్న మా 24 క్రాప్స్గా 10 లక్షల ఇన్సూరెన్స్ చేపియాలి. మేము ఇదే ఇప్పుడు మాకు చిరంజీవి సారు అపోలో ఏదైనా ల్యాబ్లు ఉంటే అందరికీ ఒక 10,000 ఒక ల్యాబ్ది బిల్ అయితే వాళ్ళు 5,000 తీసుకుంటారు మనకు. ఆ విధంగా మాకు కూడా మీరు సాయం చేయాలి. మాకు నవీన్ అన్న ఉండి దిల్ రాజు అన్న సార్ గారు మేము మా యూనియన్ వాళ్ళు అందరూ కలిసి వెళ్తాము. మాకు మా యూనియన్లో 24 క్రాఫ్ట్స్ ఉన్న యూనియన్లో మా యూనియన్లో ఉన్న ప్రెసిడెంట్ పని చేస్తలేడు, సెక్రటరీ పని చేస్తలేడు, ఓన్లీ సెల్ఫీస్ మేము నమ్ముకొని 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళని ప్రెసిడెంట్గా పెట్టినాము. ఒక్క పని చేస్తలేరు. పోనీ వాళ్ళకి షూటింగ్ చెప్తారా, షూటింగ్ చెప్తలేరు. అక్కడ పోయి ప్రోగ్రాంలు ఏ రోజు బయట వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ ప్రోగ్రామ్ ఆపుతలేరు. మాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తున్నది. మేము ఎవరి పక్క జరిగిపోయినామంటే మాకు ఒక ఫేమ్ వచ్చింది, అదే గబ్బర్ సింగ్ టీం అన్నప్పుడు మళ్ళీ ఇలా ఎందుకు పోవద్దని మేము డ్రాప్ అయిపోయినాము. ఈరోజు మాకు రమేష్ అన్నకు అట్లా అయిన కారణంలో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. మాకు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి మాకు ఇన్సూరెన్స్ అనేది కావాలని డిమాండ్ చేస్తున్నాము. మేము ఏడికంటే అక్కడికి వెళ్తాము. మా రమేష్ అన్న కొద్దిగా కోలుకున్నానుకో ప్రతి కంపల్సరీ మా యూనియన్ నెంబర్ కంపల్సరీ వెంటపడి మా యూనియన్ సరిగ్గా చేసుకున్న దాకా మాకు హెల్త్ కార్డు వచ్చేదాకా మేము ఊకోవడం లేదు. నవీన్ యాదవ్ కూడా ఎమ్మెల్యేగా గెలిచినారు కదా, ఆయన నుంచి ఏమైనా సపోర్ట్ కానీ? మాకు నవీన్ అయినా ముందు నుంచి కాదు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినాను కాదు, ఎప్పుడైనా మాకు 24 క్రాప్స్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఒక పెద్ద ఇది కనుక మా చిన్న సిస్టర్ల యాదవ్కి వెళ్తాము. ఇప్పుడు మేము కొట్లాడుకున్నాం, ఈయనకు సంబంధించి నన్ను సంబంధించి అక్కడ సాల్వ్ చేస్తారు. మాకు 24 క్రాప్స్లో మాకు ఫెడరేషన్ కన్నా మాకు చిన్న సిస్టర్ల యాదవ్ అంటే అంత మాకు ఇష్టము, మాకు నమ్మకం ఉంది. మా యూనియన్లో మా ప్రెసిడెంట్ కరెక్ట్ లేక మాకు ఈరోజు వాళ్ళు చేయడానికి రెడీ ఉన్నారు. మా యూనియన్లో ప్రెసిడెంట్ కరెక్ట్ చేయలేదు. అందరి ద్వారా ఫాములు తీసుకొని ఇప్పటికి 6 months అయిపోయింది అని ఇప్పటికీ మా కార్డులకు వాల్యూ లేకుండా లేదు. మాకు ఇక్కడ ఆఫీస్లో పోతే మాకు షూటింగ్ చెప్పేటోళ్ళు లేరు. మా వాళ్ళు చాలామంది ఆడ 2,000 పేమెంట్ ఉంటే వాళ్ళకి 1,000 రూపాయలు పేమెంట్ చేయడము, అలా చాలా బయట ఉన్న కోఆర్డినేటర్లు మా షూటింగ్ చెప్పి మా వాళ్ళు అట్లేదు. యాక్చువల్గా ఒక 100 రూపాయలు యూనియన్ కూడా ఒక ఫండ్ అనేది నెంబర్కి వస్తుంది, 1,900 వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా వాళ్ళు 1,000 రూపాయలు తీసుకొని 1,000 రూపాయలు ఇస్తారు. అలా కూడా మీరు యూనియన్ తరఫు నుంచి ప్రెసిడెంట్గా గెలిపించినప్పుడు అలాంటి కూడా న్యాయం చేస్తలేరు. మీ వెనుక పడతా నేను ఇప్పటిదాకా నేను ఎంబడి రాలేదు, నేను డిసిషన్ ఎందుకు అని. నేను ఇవాళ ఇప్పుడు మన ఫిష్ వెంకట్ అన్నకు నర్సింగ్ యాదవ్ అన్న ఉండే, మాకు ఇక్కడ రమేష్కి ఇలాంటి ప్రాబ్లంలు సాల్వ్ అవుతలేదు మీతో కాకపోతే మీరు యూనియన్ నుంచి పక్క జరిగిపోండి. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులకు ఇప్పటికీ 15 నుంచి 1600 మన యూనియన్లో ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతలేదు. మీ వల్ల మీరు పక్క జరిగిపోవాలని మా లక్కీ ఛానల్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈటీవీ ఛానల్తో నేను డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మీకు మోహన్ బాబు గారు కూడా దగ్గరనే అంటే ఆయనతో కూడా సినిమా యాక్ట్ చేసినారు. నేను మా గబ్బర్ సింగ్ల టీంలో నేను అనేది ఒక పెట్రోల్ పంప్లో జాబ్ చేస్తుండే. దాంట్లో
మోహన్ బాబు సార్ దగ్గర ఉన్న ఒక రాజు అనే నాకు ఫ్రెండ్షిప్. అట్లా నేను ఆర్టిస్ట్ అవుతానని అసలు ఇంతవరకు అనుకోలే. నన్ను ఫస్ట్ సినిమాలో మోహన్ బాబు సారే తీసుకెళ్ళాడు. ఈరోజు పెట్రోల్ పంప్ సేట అమ్మినాక తర్వాత చాలా ప్రాబ్లం పడ్డా, 100 రూపాయలు కష్టపడ్డా. ఈరోజు నన్ను ఒక ఎంట్రీ మోహన్ బాబు నన్ను ఇండస్ట్రీలో నేను కలిసినందుకు చాలా ఆనందపడతా. ఎప్పుడైనా సరే నేను ఒక దేవునిలాగా ఆయన దగ్గర కోపం ఉంది, అన్నం ఉంది. మోహన్ బాబు సార్ అంటేనే నాకు చాలా ఇష్టం. నేను విష్ణు అన్న మనోజ్ అన్న నేను నాకు ముందు కాదు, నాకు మోహన్ బాబు సార్ ముందు. నాకు మోహన్ బాబు సార్తో నాకు ఇండస్ట్రీలో పోయినా నా మోహన్ బాబు అంటే నాకు చాలా రెస్పెక్ట్. చాలా అంటే చాలా నన్ను న్యూజిలాండ్ కూడా మోహన్ బాబు సార్ నన్ను తీసుకెళ్ళాడు. సరే మోహన్ బాబు సార్ దగ్గరికి కంపల్సరీ అలా మా మోహన్ బాబు సార్ దగ్గర ఇది అంతా మీ మీడియా తరఫు నుంచి ఏదిక మాకు అదే సిగ్గు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ ఉంటే మాకు ఓడి సాయం లేదు, వచ్చి ఒక ధైర్యం చెప్తే చాలనుకుంటాము. ఈరోజు వాళ్ళు లక్షలు కట్టమంటే మాతో కాదు అన్నందుకే ఈరోజు మీ మీడియా తరఫు నుంచి జర మా రమేష్కి సాయం చేయమంటున్నాము. అలా కూడా మా విష్ణన్న ఎప్పుడో మన తలసాని సీనన్న వాళ్ళ అబ్బాయి ఎంపీ పోటీ చేసేటప్పుడు మా గబ్బర్ సింగ్ టీం మొత్తం సాయనకు మేము సపోర్ట్గా ఉండే. అప్పుడు సాయన్న మాకు అన్న కార్డు ఇప్పిస్తాను అన్నాడు. ఆ కార్డు ఇప్పిస్తానని ఆ విధంగా మేము లేకపోతే షూటింగ్ చేసుకుంటే 10,000 రూపాయలని చెప్పి మాలో మేము నా నంబర్షిప్ అవుతుండే. మేము మా పరిస్థితి అట్లే లేకుండే. ఇప్పుడు 75,000 ఏదో పెట్టారు. అది కూడా కార్డు తీసుకోవడానికి మా గబ్బర్ సింగ్ ట్రై చేస్తాము. మా సాయనను కూడా తలసాని సీనన్న వాళ్ళ అబ్బాయిని కూడా అడుగుతాము. ఆయన కాకుండా మా విష్ణన్న నన్ను అడుగుతాము. మేము లేకపోతే చిరంజీవి అన్న నాగబాబు సార్ని అడిగి ఏదో విధంగా కార్డు తీసుకుంటే మేము ట్రై చేస్తాం. తలసాని చాలా సపోర్ట్ చేస్తారు తలసాని శ్రీనివాస్ గారు. అప్పటి నుంచి వేణుమాధవ్ గారి దగ్గర నుంచి మన ఫిష్ వెంకట్ గారికి కూడా ఆయన సపోర్ట్ చేస్తుంది. సో ఆయన వరకు ఏమైనా తీసుకెళ్ళినారా? ఆల్రెడీ వెళ్ళేది మాకు తలసాని శ్రీనివాస్ ఆఫీస్ నుంచి మా వద్ద మాకు కాల్ వచ్చింది, ఎలా ఉన్నాడు ఏందని అడుగుతాడు. మాకు సీనన్న ఎందుకంటే వాళ్ళ ఫంక్షన్లలో ఏదున్నా కూడా మా గబ్బర్ సింగ్ టీం పిలుస్తారు. మాకు గబ్బర్ సింగ్ టీం అన్న కాదు, మాకు యూనియన్లో ఉన్న 1700 మందికి కూడా మాకు సపోర్ట్గా ఉండాలని మా ఆశ. మాకు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి దాతలని మనం అడగడం మాకు సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడు సీనన్న అడిగితే కూడా 1,00,000 రూపాయలు పంపిస్తాడు. అల్వల్ల మన హనుమంత్ అన్న అడిగితే సపోర్ట్గా మాకు 1,00,000 రూపాయలు పంపిస్తాడు. మాకు అలా కాదు, మాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. ప్రతి ఒక్కళ్ళని అడగడంటే ఏంట్రా వీళ్ళకి దందా పెట్టుకుర్రా, ఇది పెట్టుకొని వాళ్ళు కమిషన్ చేయకోసరా అని ఒక మొన్న యూట్యూబ్ మీ ఛానల్లో నన్ను అడిగావు, ఇది మీరు కమిషన్ తీసుకురా. మాకు అలాంటి డబ్బులు మనకు అవసరం లేదు. మాతోనే మేము మొన్న ఫిష్ వెంకటికి మన లీలం మదన్న 1,00,000 రూపాయల దాకా హెల్ప్ చేసిండు. లీలం మదన్న 1,00,000 రూపాయలు హెల్ప్ చేసిండు. నా 8 ఆటోలు ఇప్పించాడు, కొన్ని సామాన్ రాశాను అవన్నీ ఇప్పించాడు. అలాగా 1,75,000 అలా ఒక రూపాయి కూడా వాళ్ళ ఇంట్లో అడగలే. ఆ వద్దునే మా కోడలు మా బిడ్డ వచ్చి అడిగింది, బాబాయ్ మాకు ఈసారి 1 ఇయర్ కార్యక్రమం లేవు చేసుకుందంటే మేము ఉంటామమ్మా మీరు వడ్లే అని చెప్పి చాలా గ్రాండ్గా చేసాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందులో ఒక 15,000 మా మీద పడితే నేను మా గబ్బర్ సింగ్ టీం కలిసి చేసినాం. మిగిలిన మొత్తము 1,60,000 బయటకి కలెక్షన్ అయినాయి. లీలం మదన్ అయితే ఫుల్ చాలా ధైర్యం ఇచ్చి 1,00,000 రూపాయల సామాన్లు ఇప్పించాడు ఆయన. అది ఎప్పుడైనా ఇట్లాంటి హెల్పింగ్ మేము ఎప్పుడు మర్చిపోము. మా ఫిష్ వెంకటానికి ఇచ్చడం మర్చిపోము. మా పరిస్థితి ఇది. ఒక 5 years నుంచి షూటింగ్స్ లేవు. ఒక్కరోజు షూటింగ్ ఉందంటే నెల రోజుల నుంచి షూటింగ్ ఉంటలేదు. మా సెటప్లకు మా గెటప్లకు ఏ డ్యూటీలు చేసుకోలేము. మేము ఉన్నది షూటింగే. ఒక ఏజ్ వాళ్ళు కూడా చాలా మందికి ఒక 30-40 ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికి వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటారు అని, షూటింగ్ చేసుకుంటారు, వాచ్మెన్ డ్యూటీ చేసుకుంటారు, ఇంటికాడ ఉంటారు అని వేరే పన్నాలో పోతారు. అంటే ఈ సాంబార్ తిండి వీళ్ళకి అలవాటు ఏంటంటే ఏ విధంగా ఇక్కడ వెళ్ళలేము. అది పరిస్థితి మాది. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే పవన్ కళ్యాణ్ సార్ మనకు 10 మంది టీం వచ్చా పవన్ కళ్యాణ్ కావాలి. పవన్ కళ్యాణ్ సార్ ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికైతే మాకు పని చేపిస్తున్నాం, చాలా సంతోషం ఉన్నది. పవన్ కళ్యాణ్ సార్ని మా వద్దునే మా రమేష్ వాళ్ళ భార్య ఏదో అనుకోకుండా పవన్ కళ్యాణ్ సార్ పట్టించుకుంటలేదని ఆమె మాట్లాడనీకి రాదు. ఆమె ఒక సిద్దిపేటలో ఉండే పెరిగినాయమా మా ఇప్పటికైనా పట్టించుకోవాలని అన్నారు. అలాంటివి ఉంటే మా గబ్బర్ సింగ్ టీం మీ ఛానల్ తరఫు నుంచి సారీ సార్, మీరు మా రమేష్ అన్న ఫుల్ సపోర్ట్గా ఉండాలి, మీరే మాకు గుండె ధైర్యం అని మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫైనల్గా రమేష్ గారు భార్య ఏమంటున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి? మరి వాళ్ళ భార్య ఏంటంటే మాకు ఒక గబ్బర్ సింగ్ నుంచి మేము 250 సినిమాలు చేసింది ఒకే ఎత్తైంది. గబ్బర్ సింగ్ నుంచి మేము అందరం ఒక 6 మంది ఎప్పుడు అన్నదమ్ములకు ఉంటాము. ఏ ప్రాబ్లం ఏదైనా కూడా సరే వాళ్ళ కింద మాకు రమేష్ అన్న అట్లా ఉన్నాడు కదా, మాకు ధైర్యం మా గబ్బర్ సింగ్ టీం ఉన్నారు. వాళ్ళు పొద్దున్నుంచి సాయంత్రం దాకా అన్న నువ్వు ఉండన్నా, అన్న నువ్వు పోకన్నా, మన మొంగడికి వస్తా అంటే ఉండన్నా, నువ్వు నా పోకన్నా అన్న ఆ విధంగా ఆమెకు ధైర్యంగా ఉన్నాము. మేము ఆయన కోలుకోదాకా ఈ ధైర్యం 100% ఇస్తాం. ఆయనతో ఉంటాము. మా వదినకు ఫుల్ సపోర్ట్గా ఉంటాము. మా 6 మంది టీంలో ఏదైనా కూడా అలాగ మేము ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి వాళ్ళ ఇంటికి వచ్చాడో అలాగా మాకు పవన్ కళ్యాణ్ కలిపిండు. ఆ విధంగానే ఉంటాము. మా రమేష్ అన్న కోలుకోదాకా మేము మా వదినమ్మకు సపోర్ట్గా ఉంటాం.
థ్యాంక్ యూ ఓకే బాయ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.